కుల సంఘాలు పెట్టడం అన్న ఆలోచన మేరకు మరి మారోజు వీరన్న సహచరుడిగా పనిచేసిన సిద్ధేశ్వరన్న మరి మారోజు వీరన్న ఈ రాష్ట్రాన్ని మన భౌతికంగా దూరమైన పంచి మరి కొన్ని కుల సంఘాలు అప్పుడు వీరన్న పెట్టిన కుల సంఘాలే చైతన్యమైనవి. మరి కుల సంఘాల చైతన్యమైన తర్వాతనే ఈ రాజ్యం మనకేమన్నా కులాలకు హక్కులు ఇవ్వడం జరిగింది. ఈరోజు పెట్టిన విత్తనాలే ఆ రోజు కుల సంఘాలు పెట్టిన మాదిగ దండోర కానీ తుడుందెబ్బ కానీ ఇలాంటి కుల సంఘాలకు మొట్టమొదటిసారిగా పెట్టింది వీరన్న, అదేవిధంగా బత్తుల సిద్ధేశ్వరన్న. ఆ కుల సంఘాల చైతన్యంతో ఈరోజు రాజకీయ పార్టీలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. నిజంగా మనకు రాజకీయ పార్టీల అవసరం ఏమొచ్చింది? మరి ఇంత అన్ని కుల సంఘాల పార్టీలు ఏమొచ్చింది ఇవరకు? మరి తెలంగాణ కానీ భారతదేశంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, కొత్తగా మన కుల సంఘాల పార్టీల రాజకీయాలు ఎందుకు అనేది మనకు చిన్న సందేహం ఉండొచ్చు. ఈరోజు అన్ని పార్టీలు కలిసి అంటే ఎన్డీఏ కూటమి కానీ, ఈరోజు కాంగ్రెస్ కూటమి కానీ, బీజేపీ కూటమి కానీ, అంటే అన్ని కూటములు కలిసి అంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి దేశాన్ని పరిపాలిస్తున్నాయి. కానీ దేశాన్ని పరిపాలించేది ఎవరయ్యా అంటే ఒక్క 3-4% ఉన్న వాళ్ళు మాత్రమే పరిపాలిస్తారు. 3-4% ఉన్న వాళ్ళు 100-95% ఉన్న ప్రజలకు మరి అంత సమానం ఇచ్చారు కదా. భారత రాజ్యాంగం ప్రకారం రావాల్సిన వాటా భూమి లేదు, చదువు లేదు, విద్య లేదు, ఆస్తి లేదు, అసలు ఇండస్ట్రీ లేదు. మనకు రావాల్సిన వాటా